ఐదవ పార్లమెంటేరియన్ స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావులు ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. స్వర్గీయ జైపాల్ రెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గం కోట్రా చౌరస్తాలో దివంగత మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కల్వకుర్తి పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ బహిరంగ సభకు వేలాది మంది కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చి దివంగత మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. సేవలో ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్న నివేదిక. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సభల్లో పాల్గొంటూ ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొంటున్న ప్రతి సభలో అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు అంకితం చేస్తున్న ప్రతి సభలో కూడా మరి ప్రజల ఉత్సాహాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు తనదైన గడ్డ ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాగర్ కర్నూలుకి, కల్వకుర్తికి మరి జైపాల్ రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకి, రేవంత్ రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకి ఈ మట్టితో, ఈ నేలతో, ఈ గడ్డతో ఉన్న బంధం, అనుబంధం మనకు తెలుసు. అలాంటి సభాధ్యక్షులు గౌరవనీయులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి అధ్యక్షోపన్యాసం. తన అపారమైన మేధస్సుతో, తాత్విక లోతులెరిగిన జ్ఞానంతో జైపాల్ రెడ్డి గారు, జైపాల్ రెడ్డి అత్యుత్తమ పార్లమెంటేరియన్ అంటూ జాతీయ స్థాయిలో అనేక మంది పెద్దలు వారిని ప్రశంసించిన సందర్భాలు తెలుసు. ఎన్నో ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నారు. గొప్ప వక్తగా, సమర్థ పరిపాలకుడుగా వారిని ఎంతోమంది గౌరవిస్తారు. గొప్ప పండితుడు, మానవతావాది, పలు ప్రభుత్వాల్లో సేవలందించి మర్చిపోలేనిది. అలాంటి జైపాల్ రెడ్డి గారి వ్యక్తిత్వ మహత్వం గురించి మనం ముఖ్యమంత్రి గారి నుండి వినబోతూ ఉన్నాం. ఇప్పుడు సభాధ్యక్షులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి సందేశం. ఈరోజు స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి గారి 5వ వర్ధంతి సందర్భంగా అదేవిధంగా కోట్రా చౌరస్తాలో సూదిని జైపాల్ రెడ్డి గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, మన ప్రాంతవాసి గౌరవనీయులు, గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పెద్దలు రాజనరసింహ గారికి, అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది వేదిక. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు
వేదిక పైన ఇతర మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, శ్రీ జూపల్లి కృష్ణారావు గారు జైపాల్ రెడ్డి గారి చిత్రపటం దగ్గర పుష్పాంజలి ఘటించి దీపాన్ని వెలిగించి దీపారాధన చేసిన తర్వాత కార్యక్రమాన్ని ఆరంభించుకుంటాం. ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ మినిస్టర్ జైపాల్ రెడ్డి గారు మన తెలంగాణ బిడ్డడు, తెలంగాణ తెలుగుని, తెలంగాణ బలిని, తెలంగాణ కలిగిని గౌరవనీయులైన చెట్టు, పుట్ట, పిట్ట, గుట్ట ఇవన్నీ కూడా ప్రకృతిలో అనివార్యమైన అవినాభావమైన సంబంధం కలిగి ఉంటాయి. ప్రకృతిని